హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నానండి. ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి, కోడిగుడ్డు చిన్న బంగాళదుంపల పులుసండి. సో రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుని దాంట్లో ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. వెడల్పుగా ఉంటే మనకి ఎగ్స్ అలాగే బంగాళదుంపలు బాగా ఉడుకుతాయండి. సో ఒక 4-5 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కూడా ఒక 3-4 తరిగి ఉంచుకోండి రెడీగా. సో బంగాళదుంపలకు ఆల్రెడీ ఉడకబెట్టి పొట్టు తీసి రెడీగా పెట్టానండి. ఎగ్స్ కూడా అలాగే బాయిల్ చేసేసాను. బాయిల్ చేసి పొట్టు తీసి ఉంచుకున్నాను. సో ఆయిల్ కాగిన వెంటనే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. వేసుకుని కొంచెం వేగనివ్వాలండి. వేగిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఆనియన్ అన్నది త్వరగా ఫ్రై అవుతుంది. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల ఉల్లిపాయ అన్నది కొంచెం త్వరగా అడుగంటకుండా మాడకుండా ఉంటుంది. అలాగే ఉప్పు, పసుపు వేసాం కదండి. ఉప్పు, పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోండి బాగా అంతా కలిసేటట్టు. కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోండి. ఉల్లిపాయలు మగ్గేలోపు ఒక 2 మీడియం సైజ్ టమాటోలు తీసుకుని కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే చింతపండు గుజ్జు కూడా రెడీ చేసుకోవాలి. సో మన ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి పచ్చివాసన పోయేదాకా. పచ్చివాసన పోయాక అందులో ఎగ్స్ను అలాగే బంగాళదుంపలు కూడా వేసేసుకోండి ఇప్పుడే. ఎందుకంటే ఇంకా ఎక్కువ వేగనిస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది అడుగంటి ఆ ఫ్లేవర్ అన్నది పోతుందండి. అలాగే కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకోండి. నేను స్టార్టింగ్లో చెప్పలేదు. సో కోడిగుడ్లకు ఘాట్లు పెట్టుకోవడం వల్ల అది పులుసులో ఉడికినప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది. సో మర్చిపోకుండా ఘాట్లు పెట్టుకోండి. ఉప్పు అయితే సరిపడ వేసుకోండి. ఎందుకంటే స్టార్టింగ్లో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను కదండి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అది కూడా రాక్ సాల్ట్. సో కారం వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మీరు కారం ఎక్కువ తింటే గనక మీరు 3 స్పూన్స్ వరకు వేసుకోవచ్చండి. సో ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఆ ఎగ్స్ని, బంగాళదుంపల్ని బాగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆ టమాటో ముక్కల్ని అందులో వేసుకుని మూత పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత చూడండి టమాటో అన్నది మనకి ఇలా స్మాష్ అయిపోతుంది గరిటెతో నొక్కుతుంటే. మనం వేసిన టమాటో ముక్కలు చూసారండి బాగా మగ్గిపోయినాయి. సో ఇప్పుడు దాన్ని ఒకసారి కలుపుకోవాలండి. స్మాష్ చేసిన తర్వాత గరిటె పెట్టి కలిపిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదండి. ఆ చింతపండు పులుసుని అందులో పిండేయాలి. చింతపండు పులుసు పోసినప్పుడు ఎక్కువ నీళ్ళే పోసుకోవాలండి. ఎందుకంటే ఆ గుడ్లు, ఆ బంగాళదుంపలు అందులో మునగాలి. పులుసు ఎక్కువగా ఉంటే ఆ గుడ్లు ఆ పులుసులో బాగా ఉడుకుతాయండి. పులుసంతా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. సో అలా ఉడకడం వల్ల మన కోడిగుడ్లు, బంగాళదుంపలు అన్నవి ఆ పులుపు, ఉప్పు, కారం అన్నీ పట్టి మంచి టేస్ట్ వస్తుందండి. సో అందుకనే వాటర్ ఎక్కువ పోసుకోవాలని చెప్పాను. అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి. అలా మనం ఈ పులుసు కూరలో ఈ బెల్లం ముక్క వేసుకోవడం వల్ల ఆ చింతపండు పులుపుని బ్యాలెన్స్ చేస్తుందండి. కర్రీకి మంచి టేస్ట్ ఇస్తుంది. సో బెల్లం కూడా వేసేసాం కదండి. ఒక పావుగంట పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. సో ఉడికిన తర్వాత ఇంత దగ్గరికి అవుతుందండి. ఇలా దగ్గరికి అయ్యాక ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. గరం మసాలా ఏం అవసరం లేదు. ధనియా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఫైనల్లీ కొత్తిమీర వేసుకుని ఒక 2 నిమిషాలు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. సో ఫైనల్గా స్టవ్ ఆపేసి ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవచ్చండి. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. సో నా వీడియో నచ్చుంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఫర్దర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.